విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా మనకు తెలియజేశారు. అయితే 220 స్కూళ్లు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తింపు. అయితే డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి అంటు సోకుతుంది అన్నట్టుగా మనకు తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రతిరోజు 5-6 కొత్త కేసులు వస్తున్నట్టుగా మనకు తెలియజేశారు. త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి యువత హెచ్ఐవి బాధితులు తేలుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే రాష్ట్ర నలుమూలల రోజుకో 5 నుంచి 7 కేసులు హెచ్ఐవి నమోదవుతున్నాయని చెప్పేసి వైద్య నిపుణులు మనకు తెలియజేసినట్టుగా మనకు తెలియజేశారు. అయితే ఇక్కడ చూడండి, 47 మంది మృతి చెందినట్టుగా, ఏకంగా 828 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా మనకు తెలియజేస్తుంది. అయితే 20 స్కూళ్లు, 24 కాలేజీల్లో బాధితులు గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్తో ఒకరి నుంచి మరొకరికి కొనసాగుతున్నట్టుగా మనకు ఇక్కడ తెలియజేశారు.